వెల్కమ్ టు రూపస్ ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు మీ ముందుకు స్ప్రింగ్ రోల్ని చూపిస్తున్నాను. ఆనియన్తో విరిస్తే చాలా క్రిస్పీగా, లోపల స్మూత్గా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు 2 గరిటెల మైదా పిండిని తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా చాలాసేపు కలుపుకున్న తర్వాత కొంచెం వాము వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా గట్టిగా కలుపుకొని మూత పెట్టి నాననివ్వాలి. అరగంట తర్వాత దీన్ని బయటకు తీసి శుభ్రంగా పిండిని సపోర్ట్ చేసుకొని ఒత్తుకోవాలి. ఈ విధంగా ఇలా రోల్లా చేసుకొని కొంచెం కొంచెంగా వీటిని ముద్దలుగా చేసుకొని ఈ విధంగా కుండ్రంగా ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని శుభ్రంగా ఈ విధంగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. కొంచెంగా ఇలా ఒత్తుకున్న దాన్ని ఇలా తీసుకొని ఆయిల్ పూసిన పళ్ళెంలో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని వాటి పైన కూడా ఈ విధంగా ఆయిల్ని పూతలా పోసుకోవాలి. ఇలా వరుసగా చేసుకున్న వాటినన్నింటిపైన కూడా ఆయిల్ పూత పోసుకొని మూత పెట్టుకోవాలి 10 నిమిషాల పాటు. ఇంతలో టేబుల్ స్పూన్ ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఒక 4 ఉల్లిపాయలు నిలువుగా చీల్చుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం వేయించుకొని ధనియా జీరా పౌడర్, చిన్న మసాలా, కారం, ఉప్పు అన్నింటినీ కూడా హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని దించేసుకొని ఇలా నానబెట్టుకున్న చపాతీ ముందుగా ఇలా చేత్తోనే ఒత్తుకోవాలి పలుచగా. దీనిలో కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ కర్రీని కూడా వేసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. చూడండి, చాలా పలుచగా ఉంది కదా, స్మూత్గా చేసుకోవాలి, లేకపోతే పగిలిపోతుంది. ఇలా చేసుకున్న రోల్ను కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేడి నూనెలో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకవైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేగించి తర్వాత నెమ్మదిగా తిప్పుకొని అన్ని వైపులా చక్కగా వేగినంత వరకు ఉంచుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా, క్రంచీగా వచ్చిందో. ఒకసారి తయారు చేసేయండి మరి ఇంట్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.